సీఎం చంద్రబాబు నాయుడు తన 76వ పుట్టినరోజును ప్రజల మధ్య సాదాసీదాగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భార్య భువనేశ్వరితో కలిసి పట్టమట రైతు బజార్ వద్ద అన్నా క్యాంటీన్ కు చేరుకుని వారితో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు. సాధారణ ప్రజల మధ్య కూర్చుని అల్పాహారం స్వీకరించిన చంద్రబాబు నాయుడు దంపతులు అన్నా క్యాంటీన్ లో అల్పాహారం చేసేందుకు వచ్చిన వారితో ముచ్చటించారు. నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు కానుకగా 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు విరాళంగా అందజేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తంతో నేడు 269 అన్నా క్యాంటీన్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అన్నీ పూర్తిగా ఉచితంగా అందించారు. పడమట అన్నా క్యాంటీన్కు చేరుకున్న చంద్రబాబు నాయుడు దంపతులకు స్థానిక తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు దంపతులు, పార్టీ నేతలు సాదర స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు దంపతులు సాధారణ ప్రజలతో కలిసి మమేకమై అల్పాహారం తీసుకున్నారు. ఆటో డ్రైవర్, పారిశుద్ధ్య కార్మికురాళ్లు, విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడుతూ వారితో క్యాంటీన్లో అందుబాటులో ఉన్న ఇడ్లీ, ఇతర అల్పాహారాన్ని స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ వారంతా నినాదాలు చేశారు. వారందరికీ చంద్రబాబు నాయుడు దంపతులు ఆత్మీయంగా అభివాదం చేశారు. రాష్ట్రంలోని పేదలంతా నాణ్యమైన ఆహారాన్ని గౌరవప్రదంగా తీసుకోవాలన్న సదుద్దేశంతోనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదవాడు కడుపు నిండా తినడం కూడా సహించలేని గత ప్రభుత్వం క్యాంటీన్లను మూసివేయించిందని ఆయన విమర్శించారు. అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్లో ఆకలితో ఎవరు బాధపడరాదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి దాతలు కూడా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు. విజయవాడలోని పడమట రైతు బజార్ వద్ద గల అన్నా క్యాంటీన్లో సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు అల్పాహారాన్ని స్వీకరించారు. అనంతరం అన్నా క్యాంటీన్ వెలుపల సీఎం చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో కేవలం 5 రూపాయలకు గౌరవప్రదంగా నాణ్యమైన ఆహారాన్ని అందించడాన్ని ప్రారంభించామని అన్నారు. పేదలకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నా క్యాంటీన్లో తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం లభిస్తుందని అన్నారు. బయట భోజనం చేయాలంటే 100 రూపాయలు చెల్లించిన నాణ్యమైన ఆహారం లభ్యం కాదన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే కడుపు నింపుతున్నామని అన్నారు. ఇస్కాన్ ఫౌండేషన్ వారు సెంట్రల్ కిచెన్ ద్వారా రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయని, మరో 5 త్వరలోనే ప్రారంభించనున్నామని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 76 లక్షలను తన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు విరాళంగా ఇచ్చారని వివరించారు. ఈ రోజు 3 పూటల అన్నా క్యాంటీన్లో ఉచితంగా భోజనం లభిస్తోందని అన్నారు. అన్నదానం చేస్తే ఎంతో పుణ్యమని, ప్రజలు కూడా వీలైనంత ఒక్క పూట, ఒక్కరోజైనా, ప్రత్యేకమైన రోజైనా అన్నదానం చేసి పేదవారి ఆకలి తీర్చే మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. P4 కార్యక్రమం ద్వారా సమాజానికి ఎంతో మేలు చేయవచ్చునని అన్నారు. పైన ఉండే 10% సంపన్న వర్గాలు, అట్టడుగుగా ఉండే 20% వారికి ఏదో రూపంగా సాయం చేసి ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ముందుకు రావాలని అన్నారు. తొలిత పడమట అన్నా క్యాంటీన్ కు చేరుకున్న చంద్రబాబు నాయుడు దంపతులకు స్థానిక తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు, పార్టీ నేతలు సాదర స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు దంపతులు సాధారణ ప్రజలతో కలిసి మమేకమై అల్పాహారాన్ని స్వీకరించారు. ఆటో డ్రైవర్, పారిశుద్ధ్య కార్మికురాలు, విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడుతూ వారితో క్యాంటీన్లో అందుబాటులో ఉన్న ఇడ్లీ, ఇతర అల్పాహారాన్ని స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ వారంతా నినాదాలు చేశారు. వారందరికీ చంద్రబాబు నాయుడు దంపతులు ఆత్మీయంగా అభివాదం చేశారు. ఇక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చి ఉదయం అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. అన్నా క్యాంటీన్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ఎవ్వరు కూడా అన్నం లేదని బాధపడే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపాలి అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్న ప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతా ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ మీరు చూశారు. మామూలుగా ఏదో అన్నం పెట్టడం అంటే రోడ్డు మీద పెట్టడం, ఏదో దానం చేసినట్టు బిహేవ్ చేయడం కాకుండా
పేదవాళ్ళు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు చూస్తే క్లీనినెస్ ఉంది, సెపరేట్ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆ సమయంలో వస్తే మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ 3 పూట్ల ఇక్కడ భోంచేసే పరిస్థితి వస్తుంది. 5 రూపాయలకే భోంచేస్తున్నారు. చాలా మంది అనేక పనుల కోసం బయట వస్తారు. ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక ముఠా కార్మికుడు కావచ్చు, లేకుంటే రోడ్లు క్లీన్ చేసే కార్మికులు కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కడన్నా భోజనానికి పోవాలంటే 100 రూపాయలు మినిమం ఒక పూటకు డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ పరిష్కారం కోసం పెట్టాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో, మన అన్నాకన్ ఇస్కాన్ ఫౌండేషన్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అది కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి, అది కూడా చాలా పౌష్టికాహారం కానీ వెరైటీస్ కూడా పెంచి రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్లని ప్రారంభిస్తున్నాం. ఈరోజు దీనికోసం నేను ఒకటే మా ఫ్యామిలీ, అందులో భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు రాష్ట్రం మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లో ఫ్రీగా 3 పూట్ల భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు. ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అన్నదానం అన్నింటికంటే మహాపవిత్రమైనది. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక పూట కానీ, లేకపోతే ఒక క్యాంటీన్లో కానీ, ఒక రోజు కానీ, మీకు శక్తి ఉంటే మొత్తం కానీ, మీకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నా. రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని ప్రభుత్వ విపు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నిరంతరం ప్రజా సమస్యల కోసమే పాటుపడుతూ ప్రజల మన్ననలు పొందుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు నిండు 100 ఏళ్లు జీవించాలని ప్రజలంతా ఆకాంక్షించాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లో సేవా కార్యక్రమాలు వేడుకలుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తొలుత సీఎం చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, దార్శనికుడు, మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. నిరంతరం ప్రజా సమస్యల కోసమే పాటుపడుతూ ప్రజల మన్ననలు పొందుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు నిండు 100 ఏళ్లు జీవించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా ఆయనకి నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆయన జీవితం కొనసాగాలని, దానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని దీవిస్తూ అనేక సేవా కార్యక్రమాలు, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జీవితం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఈ దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయవేత్త, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి, ఒక విజనరీ నాయకుడిగా ఆయన ఆలోచన విధానం ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ, ఇప్పుడు ఈ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని కానీ నిత్యం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది. ఒక దార్శనికుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిండు 100 ఏళ్ల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి.
ప్రజలకి మరింత సేవ చేయాలి. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని అన్నా క్యాంటీన్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి సతీమణి గారు భువనేశ్వరి గారు 76 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి అందరికీ ఉచితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఉచితంగా అందజేయడం జరిగింది. దానికి మా పార్టీ నాయకులందరూ కూడా అత్యంత వైభవంగా ఆ ఆనందోత్సవాల మధ్య చేస్తున్నారు. అట్లాగే మా డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, పళ్ళ పంపిణీ కానీ మజ్జిగ పంపిణీ కానీ అలాగే మధ్యాహ్నం గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదానం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఏది ఏమైనా ప్రజలు దీవెనలతో ఆ దేవుడు ఆశీస్సులతో నిండు నూరేళ్లు చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను జగద్విదితం చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అంబేద్కర్, ఫూలే, బాబు జగజ్జీవన్ రావు వంటి మహనీయులు జన్మించిన నెలలోనే పుట్టిన చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారని తెలిపారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు చంద్రబాబు సారథ్యంలోనే పూర్తి కాగలవన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అశోక్ నగర్లోని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జన్మదిన కేక్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కట్ చేశారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని జగద్విదితం చేశారని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవం, కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ ఏప్రిల్ నెలలోనే జన్మించారని, అదే నెలలో జన్మించిన చంద్రబాబు నాయుడు సైతం ఆ మహనీయుల స్ఫూర్తితోనే పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు సాధించిన విజయాలు ఆయన విజనరీతో ఊహను నిజం చేశారని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు సైతం చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే పూర్తి కాగలవన్న విశ్వాసాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, పార్టీ తూర్పు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొని చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు మించి ఆయన జీవించాలని, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, తెలుగువాడి కీర్తి ప్రతిష్టల్ని దేశ విదేశాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క తెలుగువాడికి అవసరం నేను భావిస్తూ ఉన్నాను. ఏప్రిల్ మాసం అంటే ఒక భారతదేశంలో అత్యంత ప్రతిష్ట కలిగిన మహానుభావులు పుట్టిన నెల. అంబేద్కర్ గారు ఈ నెలలోనే పుట్టడం జరిగింది, జగజ్జీవన్ రావు గారు ఈ నెలలోనే పుట్టడం జరిగింది, పూలే గారు కూడా ఈ నెలలోనే పుట్టడం జరిగింది, మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏప్రిల్ నెలలో పుట్టడం జరిగింది. సో ఈ నెలలో పుట్టిన ఈ మహానుభావులందరూ చరిత్రలో అమరజీవులుగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ లైవ్ ఎగ్జాంపుల్గా అనేకమైన విజయాలు సాధించి, అనేకమైన విజనరీతో ఆయన ఏదైతే ఊహించారో అలాంటి ఊహలు నిజం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మరింత భగవంతుడు సహకరించి మరింత ముందుకు వెళ్ళేదానికి, అమరావతి నిర్మాణం పూర్తవడానికి, పోలవరం నిర్మాణం పూర్తవడానికి ఆ దేవుడి సహాయం, అదేవిధంగా కేంద్రం యొక్క సహాయం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రాష్ట్రాభివృద్ధి కోసమే నిరంతరం తప్పించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవిశ్రాంత కృషి, పట్టుదలను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడు గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుందని అన్నారు. ప్రపంచంలో అన్ని అంశాలపై పట్టు సాధించి భవిష్యత్తును ముందుగానే ఊహించి రాబోయే తరాలకు మార్గాన్ని ఏర్పాటు చేసిన మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా ఇబ్రహీంపట్నంలో గల శ్రీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుందని అన్నారు.
అవిశ్రాంత పోరాట యోధుడిగా, నిరంతర శ్రామికుడిగా, నిత్య విద్యార్థిగా ప్రపంచంలో అన్ని అంశాలపై పట్టు సాధించి భవిష్యత్తును ముందుగానే ఊహించి రాబోయే తరాలకు మార్గాన్ని ఏర్పాటు చేసే మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడని ఆయన కొనియాడారు. ముందు చూపుతో రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు వేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ పుట్టుక అధికారం కోసం, ఆడంబరాల కోసం, పెత్తనం కోసం జరగలేదన్నారు. పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టడం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. పేద ప్రజల సేవలో తరిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజును సైతం సేవా కార్యక్రమాలే పరమావధిగా ముందుకెళ్లడం జరుగుతుందని అన్నారు. పత్రికా సోదరులకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో పండగ వాతావరణం ఏర్పడింది. మైలవరం నియోజకవర్గంలో కూడా ఇబ్రహీంపట్నంలో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు అట్లాగే బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే మైలవరం నియోజకవర్గంలో గురుకులాల్లో అత్యధిక మార్కులతో పాస్ అయిన పిల్లలు, ఇంటర్మీడియట్లో పాస్ అయిన అందరినీ కూడా గురుకులాల్లో ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకి కుంటముక్కల గురుకుల స్కూల్లో 925 మార్కులు పైపడి వచ్చిన పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తా ఉన్నాం. అట్లాగే అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులతో వారి నిండు ఆయురారోగ్యాలతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశ అభివృద్ధిలో, పురోభివృద్ధిలో వారిదైన కీలక పాత్ర ఎంతో పోషించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా వారి మరింత సేవలు చేయాలని, వారి దార్శనికతతో మన తెలుగు రాష్ట్రం భారతదేశంలో ముందుండాలని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళ వారి మీద, వారి కుటుంబం మీద ఉండాలి. తద్వారా ఈ రాష్ట్రానికి అన్ని ఆశీస్సులు తెలియజేస్తూ ధన్యవాదాలు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ భారతదేశ రాజకీయాల్లో సూపర్ స్టార్ చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. భారతదేశంలో ఆయనకున్న క్రేజ్ ఏ నాయకుడికి లేదన్నారు. చంద్రబాబు ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి అని వెల్లడించారు. పడిలేచిన కెరటంలాగా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చరిత్ర చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. ఆయన కావాలంటే ఇంతకంటే పెద్ద పదవులు ఎన్నో వచ్చి ఉండేవని తెలిపారు. తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఆయన ఇక్కడే ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తన భర్త చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్కు విరాళంగా ఇచ్చారని బుద్ధ వెంకన్న తెలిపారు. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరుడు నాగుల మీరా గారు, అలాగే ఎక్స్ కార్పొరేటర్లు, ఎక్స్ పార్టీ ప్రతినిధులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే రోజులు చాలా తెలుగు జాతి గర్వించదగ్గ భారతదేశ రాజకీయాల్లో సూపర్ స్టార్ ఎవరయ్యా అంటే సిబిఎన్ సార్. భారతదేశంలో ఆయనకున్నటువంటి క్రేజ్ ఇక ఏ నాయకులకి లేదని చెప్పడంలో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి అని చెప్పడం చాలా కరెక్ట్. ఎందుకంటే పడి లేచిన కెరటంలాగా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 3 సార్లు ప్రతిపక్ష నాయకుడైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఆయన కావాలనుకుంటే ఇంతకంటే పెద్ద పదవులు ఎన్నో వచ్చుండేవి. కానీ తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు జాతి ప్రపంచ దేశాల్లో గర్వించతగ్గగా ఉండాలని ఆయన ఆంధ్రప్రదేశ్ లోనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో
కొద్దిమంది పేర్లే దేశవ్యాప్తంగా తెలుసు, అవి వేళ్ల మీద లెక్కచ్చు. అందులో ఒకరు చంద్రబాబు నాయుడు అనేది మనందరం గర్వించదగ్గ విషయం. ఒక సందర్భంలో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా తెలుగు జాతి అభివృద్ధి కోసం అంతటి పదవిని కూడా వదులుకున్న ఈ దేశంలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, కేంద్ర మంత్రుల్ని నిర్ణయించేటువంటి అధికారం ఎన్డీఏ కన్వీనర్గా చేసినటువంటి వ్యక్తి, ఒక ప్రాంతీయ పార్టీ అధినేత. ఇన్ని అవకాశాలు వచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. చివరికి ఒక మాట, నిన్న అమరావతి గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబు నాయుడు గారి పేరు తెలిసి, చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, ఆయన నాయకత్వంలో అమరావతి అభివృద్ధి అవుద్ది కాబట్టి ముక్త కంఠంతో అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం. హైదరాబాద్ వంటి మహానగరాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిని అదే రీతిలో తీర్చిదిద్దుతున్నారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. వైసీపీ నేతల్లా రక్త తర్పణాలు చేయకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ పండుగల వేడుకలు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు నిదర్శనమని ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో సితారా సెంటర్లో ఆయన కార్యాలయం వద్ద అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ తదితరులు పాల్గొని 76 కేజీల భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా డూండి రాకేష్ ఆర్థిక సహకారంతో 10 తోపుడు బళ్లు, 10 కుట్టు మిషన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ నవ్యాంధ్ర రూపశిల్పి చంద్రబాబు నాయుడు పుట్టినరోజున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. హైదరాబాద్ వంటి మహానగరాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిని అదే రీతిలో తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేతల్లా రక్త తర్పణాలు చేయకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ పండుగల వేడుకలు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు నిదర్శనమని ఆమె అన్నారు. డూండి రాకేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొందని, పలు సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటున్నామని వివరించారు. నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి మరి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ రకరకాల కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. మరి ఒకవైపున సంక్షేమం, మరొక వైపున అభివృద్ధి, రెండు కళ్ళుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం. ఎప్పుడు ఆంధ్రులకు కష్టం వచ్చినా, తెలుగువారికి కష్టం వచ్చినా మరి నేనున్నానని చెప్పి మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి హైదరాబాద్ని ఒక సైబరాబాద్గా మరి విశ్వనగరంగా నిర్మాణం చేయటం, ఈ రోజున రాజధాని లేని ఒక రాష్ట్రానికి 16,000 కోట్ల లేమిలో అప్పచెప్పిన 5 ఏళ్ల పసిబిడ్డ అయిన మరి ఈ అమరావతిని ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా నిర్మాణం చేసి ఒక అసమర్థుడి చేతిలో పూర్తిగా నిర్వీర్యమైన సందర్భంలో మళ్ళీ ఈ రోజున ప్రజలందరూ ఒక్కదాటిగా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకురావటం, మరి ఆ రకంగా ఈ రోజున చంద్రబాబు గారు నాయకత్వంలో మళ్ళీ అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకు వెళ్ళటం, ఈ రోజున ఈ పుట్టినరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి పండుగే. ఇవాళ డూండి రాకేష్ నాయకత్వంలో మరి ఆయన మనందరికీ తెలుసు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, మరి నూతనంగా మన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ రోజున ఇన్ని మంచి కార్యక్రమాలు, అంటే ఈ రోజున కార్యకర్తలందరికీ తోపుడు బళ్ళు, కుట్టు మిషన్లు అందించటం. గత ప్రభుత్వంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి మరి పుట్టినరోజున వాళ్ళ కార్యకర్తలు ఏం చేశారు, రప్పా రప్పా అని చెప్పి రక్తాన్ని ఆ రోజున రోడ్ల మీద పోసి భయకంపితులను చేసి ప్రజలందరినీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం.
76వ జన్మదినం వేడుకల సందర్భంగా 76 కేజీల కేకు, కుట్టు మిషన్లు, అదేవిధంగా పేదల ఉపాధి కోసం తోపుడు బొల్లని మా ముఖ్యమంత్రి వర్యులు బర్త్డే సందర్భంగా మా జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ గారి చేతుల మీదుగా, జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధ వెంకన్న గారి చేతుల మీదుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎంపీ కేశినేని చిన్ని గారి ఇన్ఛార్జిగా పక్క రాష్ట్రానికి వెళ్ళటం వల్ల ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులందరం కూడా సమిష్టిగా సక్సెస్ చేయడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ బర్త్డే సార్. ఈరోజు ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా 76 కేజీల కేక్ కటింగు, డివిజన్లు ఒక 2-3 డివిజన్లో రాబోయే మహానాడికి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు అడిగారు. ఆ విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే 10 తోపుడు బళ్ళు, 10 కుట్టు మిషన్లు కూడా ఉపాధి కోసం వారందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.